నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన 'కుబేరా' చిత్రం జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునీల్ నారాంగ్, శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 145 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయలకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 66 కోట్ల రూపాయల షేర్, 132 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. ఈ మూవీ 8 రోజులకు గాను ఇండియాలో తెలుగులో 51 కోట్లు, తమిళంలో 18.23 కోట్లు, కన్నడలో 4.5 కోట్లు, హిందీలో 2.16 కోట్ల చొప్పున 8 రోజుల్లో ఈ చిత్రం ఇండియా వైడ్గా 81 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ను సాధించింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే మొదటి వీకెండ్లో మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం వర్కింగ్ డేస్కి వచ్చేతలికి అనుకున్నంత స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక అక్కడ 8 రోజులకు గాను 27 కోట్ల వసూళ్లను రాబట్టింది. 9వ రోజు ఈ చిత్రం ఓవరాల్గా తెలుగులో 42.24% ఆక్యుపెన్సీ, తమిళంలో 31.31% ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకుంది. ఇక 9వ రోజుకు గాను తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్లు, తమిళంలో 40 లక్షలు, కన్నడలో 15 లక్షలు, హిందీలో 43 లక్షలను వసూలు చేసింది. ఇక ఇండియా వేడిగా 3 కోట్ల రూపాయలను సాధించింది. దీంతో ఈ చిత్రం 9 రోజులకు గాను ఇండియాలో 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించగా ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల రూపాయలను రాబట్టింది. తెలుగు వెర్షన్లో మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం 8 రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లను సాధించి ధనుష్కు సరికొత్త రికార్డునైతే ఇచ్చింది. తమిళంలో మాత్రం ఈ చిత్రం ఇప్పటి వరకు 20 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. తమిళ డిస్ట్రిబ్యూటర్లకు 20 కోట్లకు ఈ చిత్రాన్ని అమ్మగా ఇప్పటి వరకు 19.35 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. కానీ ఈ మూవీ క్లీన్ హిట్ అవ్వాలి అంటే 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. అక్కడ విజయ్ యాక్టోని మార్గాన్ చిత్రం, మంచు విష్ణు నటించిన కన్నప్పకి తోడు చిన్న పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో కుబేరా చిత్రం అక్కడ థియేట్రికల్ రన్ అనేది ముగిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరి చూద్దాం ధనుష్ తన సొంత రాష్ట్రంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.